ఆ బస్సును తీయడానికి వచ్చినటువంటి క్రేన్ కూడా పడిపోయింది. అక్కడ 2 క్రేన్స్ను తీసుకొచ్చారు. పూర్తిగా కాలిపోయినటువంటి ఆ బస్సును రోడ్డుకు అడ్డంగా ఉండడంతో దాన్ని పక్కకు తీసే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆ భారీ క్రేన్ పక్కకు పడిపోయింది. ఆ క్రేన్లో ఉన్నటువంటి డ్రైవర్ కాలికి కూడా గాయమైనట్లుగా మనకు తెలుస్తోంది. ఇప్పటికే త్రుటిలో ప్రాణాపాయం నుంచి ఆ డ్రైవర్ కూడా తప్పించుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే మీరు చూస్తున్నారు స్క్రీన్లో, మీరు ఒకసారి చూడొచ్చు. ఆ బస్సుని పక్కకు లాగుతున్న సమయంలో ఒక్కసారిగా ఆ బస్సును తీస్తున్నటువంటి క్రేనే పక్కకి పడిపోయింది. అక్కడ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా పూర్తిగా ఆ క్రేన్ అంతా కూడా పక్కకి దొర్లింది. అదృష్టం కొద్దీ ఆ క్షణంలో ఆ క్రేన్ పక్కన చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదు. కానీ డ్రైవర్కి మాత్రం కాలికి తీవ్రమైనటువంటి గాయం తగిలినట్లుగా తెలుస్తోంది. వెంటనే అక్కడికి చేరుకున్నటువంటి ఆ పోలీసులు, అక్కడ ఉన్న మిగతా సిబ్బంది ఆ డ్రైవర్ను బయటికి తీశారు, బయటికి లాగారు. కానీ అప్పటికే అతని కాలికి తీవ్రంగా గాయమైనట్లుగా తెలుస్తుంది. అతన్ని కూర్చోబెట్టి అతనికి వాటర్ ఇచ్చి అతని కండిషన్ కొంత బెటర్ అయిన తర్వాత మళ్ళీ అతన్ని పక్కకు పంపించి ట్రీట్మెంట్ అందిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద ఆ బస్సును అయితే పక్కకు తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆ క్రేన్ను తీయడానికి ఇప్పుడు మరొక క్రేన్ ఉంది. అక్కడ 2 క్రేన్లు తీసుకొచ్చారు ఆ బస్సును తీయడానికి. సో ఇప్పుడు పడిపోయిన క్రేన్ని మళ్ళీ పైకి తీయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది.